ఏదైతే ఉందో ఇది విమర్శల పాలు చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని, లేకపోతే జనసేన పార్టీ యొక్క నాయకత్వం. ఖచ్చితంగా నివేదిక వచ్చింది. ఈ నివేదిక యొక్క ఆధారంగానే మేము చర్యలు తీసుకున్నాము అని చెప్పేసి అనేటువంటి ఒక పరిస్థితి ముందుగా అనౌన్స్ చేసినట్లయితే డెఫినెట్ గా ఇటువంటి విమర్శల పాలయ్యేటువంటి ఒక వ్యవహారం కాదు. ప్రతిరోజు లేకపోతే సమయం సందర్భం లేకుండా ఈ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఈ రోజు విప్ పదవికి రాజీనామా చేసేంత వరకు కూడా, చేయించేంత వరకు కూడా ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుంది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి రాజీనామా చేయించాలి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి లేదా ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్. దీనిని తప్పిస్తూ ఏదో కంటి తుడుపు చర్యలుగా, అంటే ప్రభుత్వం విప్పు అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక డైరెక్ట్ పదవి. ప్రభుత్వాధినేతను విమర్శించారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ చెప్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవిని రాజీనామా చేయించారు అనేటువంటి ఒక మాటని మోయాల్సినటువంటి ఒక పరిస్థితి జనసేన పార్టీకి వచ్చింది. నిజంగా జనసేన అధికార ప్రతినిధులు చెప్తున్నట్టు అతన్ని దోషిగా తేల్చాము, లేకపోతే మాకు రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం అతన్ని విప్పుగా రాజీనామా చేయించాము అంటే, విప్పుగా ఒకసారి, ఎమ్మెల్యేగా ఒకసారి, పార్టీకి ఒకసారి, పార్టీ సభ్యత్వానికి ఒకసారి, ఇలా 4-5 విడతలుగా ఏమి రాజీనామాలు ఉండవు. నిజంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే, నిజంగా అతను దోషిగా తేలితే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఒక విధానం, కోనేటి ఆదిమూలం గారిని ఏ రకంగా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ తీసుకున్నదో అలాగా తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంటుంది. అలా కాకుండా ఏదో దశల వారీగా అతన్ని బయటకు పంపే కార్యక్రమం చేస్తామంటే ఇది కేవలం కంటి తుడుపు చర్యలే. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే నేను తక్షణం స్పందిస్తాను అని చెప్పేసి అని చెప్పినటువంటి వ్యక్తి. ఈయన ఆపరేషన్ కి ముందే ఈ కార్యక్రమం బయటకు వచ్చినటువంటి పరిస్థితి, దాని మీద కమిటీ వేసినటువంటి పరిస్థితి, ఈ కమిటీ రకరకాల విన్యాసాలు చేసినటువంటి పరిస్థితి, ఈ కమిటీ యొక్క రిపోర్టు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ సమీక్షలు జరిగినాయో తెలియదు. తరువాత ఆవిడ మీద బహిరంగ ప్రదేశంలో ఆవిడ మీద దాడి చేయడం జరిగింది మరొక నాయకుడు. అతని మీద ఎఫ్ఐఆర్ కట్టాము, లేకపోతే పోలీస్ కేసు కట్టాము. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా, ఇతనితో పాటు అతను కూడా చేయాలి కదా, ఎందుకంటే దాడి జరిగింది, దాడి చేసిన మాట ఏం మార్ఫింగ్ కాదు కదా.